వారే మమ్మల్ని ఉండి మొత్తం అంతా కూడా నడిపించి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ గతంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు లయన్స్ క్లబ్ వారు సహకారం అందించారు. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బారావు, రావుల సుబ్బారావు, సింహపురి వైద్య సేవా సమితి వైస్ చైర్మన్. నా ప్రక్కన మా యొక్క చైర్మన్ శ్రీ పొంగూరు సీతారామరెడ్డి గారు కూడా ఉన్నారు. ఈరోజు సింహపురి వైద్య సేవా సమితి, శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు 130 మందికి సీమంతం కార్యక్రమం జరుగుతుంది. ఈ మన భారతీయ సంస్కారాలలో షోడశ సంస్కారాలు అంటాం, 16 సంస్కారాల్లో ఈ సీమంతం కూడా ఒక సంస్కారం. బట్ అలాంటి సంస్కారం సాంప్రదాయబద్ధంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, రెండవది గిరిజన తెగల్లో ఉండేటువంటి గర్భవతులైనటువంటి మహిళలు వైద్యశాలలో ప్రసవం చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మాకు ఈ శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి వారు కూడా సహకారం అందించారు. ఈరోజు ఉదయం నుంచి 130 మంది ఈ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాళ్ళకు ఉండేటువంటి రుగ్మతలు, దానికి కావలసినటువంటి మందులు అవి ఇస్తూ ఈరోజు మధ్యాహ్నం నుంచి సాంప్రదాయబద్ధంగా ఈ సీమంత కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్యక్రమానికి మా యొక్క అధ్యక్షులు శ్రీ పొంగూరు సీతారామరెడ్డి గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మార్గదర్శనం చేశారు. మొదటి బ్యాచ్ వారికి వారు సన్మానం చేయడం కూడా జరిగింది. అట్లా ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత కుటుంబ ప్రబోధన సంయోజక్ శ్రీ పుట్టాశేష్ గారు ఈ కార్యక్రమం యొక్క విశిష్టను అందరూ కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఇచ్చేసినటువంటి అందరికీ, ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా సింహపురి వైద్య సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మానవ సేవా కమిటీ సారథ్యంలో 145 మందికి అన్ని దగ్గర నుంచి వెతికి తీసుకొని వచ్చి శ్రీమంతం జరపడం జరుగుతుంది. ఇటువంటి ఎంతో మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం అనిపించింది. నేను ఇందులో భాగం కావడం నాకు చాలా మంచిగా అనిపించింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఆహ్వానితులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.